హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. నిన్న ఈవినింగ్ వ్లాగ్ ఏమీ పెద్దగా పనులు అయితే చేయలేదు, కానీ కొంచెం బట్టలు ఉంటాయి ఫోల్డ్ చేసుకున్నాను. ఇంకా వంట కూడా ఏం పెద్దగా చేయలేదన్నమాట. మా వారు శ్రీశైలం వెళ్ళారు కదా, మా వారు మా అత్తయ్య. ఇంకా 2 రోజులు బయట ఫుడ్ తినే వరకు ఇంటి ఫుడ్ బాగా మిస్ అయ్యారు. అందుకని వేడివేడి అన్నం చేయమంటే అన్నం చేశాను. ఇంకా అన్నంతో పాటు ఇంకేం కర్రీ చేయలేదు నేను. మామిడికాయ చట్నీ, వేడివేడి అన్నంలో మామిడికాయ చట్నీ నెయ్యి వేసుకొని తిన్నామన్నమాట. ఇంకా వస్తూ అంటే శ్రీశైలం నుంచి వస్తూ లడ్డు ఇది తెస్తారు కదా, అవి తెచ్చింటే బాక్స్లో పెడుతున్నాను. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గార్ల దేవస్థానము పులిహోర ప్యాకెట్ 10 రూపాయలు, లడ్డు అయితే 20 రూపాయలు. పులిహోర అయితే మనకి ఎక్కడైనా టెంపుల్లో పులిహోర భలే బాగుంటుంది కదా, మనం ఇంట్లో ఎంత చేసుకున్నా కానీ ఆ టేస్ట్ రాదు. అందుకని ఇవి తినాలని తీసుకున్నారంట. 12 ప్యాకెట్లేమో, కొన్ని తిన్నారు, ఇంకా మిగిలినవి తీసుకొచ్చారనమాట. బాగున్నాయి కదా అని నేను బాక్స్లో వేశాను. ఇంకా కొంచెం ఎక్కువగా పుల్లగా అనిపిస్తే నాకు మళ్ళీ కొంచెం అన్నం వేసి మామిడికాయ చట్నీ వేసి కలిపాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది అట్ట తింటే. ఇవ్వండి లడ్లు ఇవి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏవో ఒకటి మనం యాత్ర వెళ్తే పాత్ర తెచ్చుకోవాలంటారు కదా, అందుకోసం ఏదో ఒక వస్తువు గుర్తు కోసం నేను వెళ్ళినా, లేదంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళినా తీసుకురమ్మంటాను. యాక్చువల్గా మా వారికి వెళ్ళేటప్పుడు చెప్పాను, ఏమైనా గుర్తు కోసం దేవుడి సామాన్ ఏమైనా తీసుకురానని. అయితే తనకి తెలియక వీడియో కాల్ చేస్తే ఏం కావాలని సెలెక్ట్ చేసుకోమంటే ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను. దీప ప్రమిదలు ఇంకా అన్నీ ఇది రకరకాలు ఉన్నాయి, కానీ అవి నా దగ్గర ఉన్నవే ఉన్నాయి మోడలు. ఇవైతే కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి, కానీ అవి పల్చగా ఉన్నాయంట. అందుకని ఇవి చిన్న సైజు అయినప్పటికీ మందంగా ఉంటాయి, ఇవి తీసుకోమన్నాను. ఇవి 200 ఏమో అంట. ఇంకెక్కడ వెళ్ళినా కుంకుమ అయితే ఎక్కువగా తెచ్చుకుంటాను నేను. అందుకని ఈ కుంకుమ డబ్బా అయితే ఒకటి తెచ్చారండి. ఇంకైతే నిన్న వ్లాగ్ అయితే ఏం తీయలేదని చెప్పాను కదా, అది అన్నం చేశాను, వేడివేడి అన్నం తిన్నాము. ఇంకా వ్లాగ్ ఏం లేదు కదా అని ఇది యాడ్ చేద్దాంలే అని యాడ్ చేశాను. ఏంటంటే మా అత్తయ్య మా వారు శ్రీశైలం వెళ్ళారు కదా, చాలా రోజులు అయింది వెళ్ళక. నేను కూడా చాలా రోజులు అయింది వెళ్ళకండి. కాకపోతే నేను వెళ్ళలేదు, కానీ వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన దగ్గర వాళ్ళ ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎప్పుడు వెళ్ళారు, ఎక్కడ దర్శనం చేసుకున్నారు, ఎప్పుడు ఎలా దర్శనం అయింది, అవన్నీ కూడా వాళ్ళని అడిగితే చెప్పారనమాట. అది గుర్తు కోసం కూడా ఉంటుందని మొత్తం అయితే వీడియో తీసాను. అదైతే వస్తుంది, బోర్ కొట్టదు, యాక్చువల్గా వింటే బాగా అనిపిస్తుంది. శ్రీశైలం వీడియో కూడా ఉంది, కానీ అదైతే ఈరోజు ఎడిటింగ్ అవ్వలేదు. అందుకని రేపైతే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇంకా మాట్లాడింది అయితే వస్తుంది, వినండి. ఆడవిడానికి 11:30 అయింది, 12:30 అయిందిలే, 12:30 అయింది. శ్రీశైలం 12:30 అయిందా? మధ్య టిఫిన్ దోరణాల దగ్గర ఉప్మా తెచ్చి ఇంటికాడ తెచ్చిందా? మా పిల్లి చేసుకొని ఉప్మా తీసుకొచ్చింది అప్పటికే. మనమైతే ఇడ్లీ వేసుకున్నాం వేడిగా, మన ఓపిక ఇడ్లీ వేస్తాం. ఉప్మా చేయకుండా కనీసం ఇడ్లీ చేసినా బాగుంది. అంటే మనకి తినబుద్ధి కాదు, నీకు మామూలు జర్నీలు అంటే ఉప్మా తినబుద్ధి కాదు, దోశ అయితే తినబుద్ధి. ఇంట్లో వేడి వేడి ఉప్మా అయితే తినబుద్ధి కదా, జర్నీలలో ఆయిల్ ఫుడ్ తినబుద్ధి. వెయిట్ అది వెళ్ళక 11:30 అయిందా? 1 గంటకు బ్రేక్ దర్శనం. 1 గంటకు పోయి అంటే పొంగనే మీరు కాటే పోయిరా అంటే 12 అయిందా? 12 అయినాక ఇంకా ఆడ ఫ్రెష్ అప్ అయ్యి అంటే ముందు సాక్షి గణపతి కాదు, ముందు సాక్షి గణపతి దర్శనం చేసుకుంటారు. కాదు అదే ముందు వినాయకుని దర్శనం చేసుకొని పోతారు. వస్తున్నా అని చెప్పుకొని వాళ్ళనా? అవునులే, ముందు గణపతి దర్శనం చేసుకొని అదే మనం తిరుపతి పోయినా ముందు కాణిపాకం పోయి పోతాం కదా అక్క. ఆడ సాక్షి గణపతి అని ఉంది కాబట్టి ఖచ్చితంగా అడిగి పోతారు. మీరు 1 గంటకి క్యూలో పోయి 12కి క్యూలో పోయిరా బ్రేక్ దర్శనానికి? ఎక్కువ ఉండరా బ్రేక్ దర్శనానికి? అవును, బ్రేక్ దర్శనం టైంలో మామూలు దర్శనాలు ఆపేస్తారు, ఎక్కడైనా అంతే కదా, ఎక్కడైనా అంతేలే. అది రోజు 1 గంటకే 1 గంటగా నిన్న లేట్ అయిందా? సాయంత్రం మళ్ళీ 1 గంట వాళ్ళకు కరెక్ట్గా పోయినా కూడా సరిపోయాయి. 1 గంట దర్శనం అది ఇంకా లేట్ అవుతుంది. బెల్ట్ చిప్పు లాంటి కాదు,
అది కాదు ఆహా, ఇట్లా వీళ్ళది అతికించుకునేది కొత్తదే అదే వీళ్ళది ఇప్పుడు అతికించుకునేది రామరాజు పాడడం మంచిది కాదు మరి నీ పంచే వాడికి ఇచ్చి నువ్వు అది కట్టుకోవద్దు అయితే ఏమో నాకు వాడు కట్టుకుంటే పిల్లలకు ఒక రామరాజు పంచలు ఇప్పుడు మీరు కట్టుకుంటలే పిల్లలు నువ్వు అవి ఎప్పుడు ఒకసారి తీసుకుంటూ ఉంటాయి నువ్వు పంచ తీసుకో పంచ కట్టుకోవా అదే బ్రేక్ అంటే పంచ కట్టుకొని పోవాలి అవును బనీ కూడా ఏడైనా స్పర్శ దర్శనం కంటే బనీ నిప్పేయాలి అవును చీకటి ఉంటది ఏడైనా చీకటి ఇట్లా పట్టుకొని కాలు పెట్టుకోలేదు ఆ పూజ మొక్కుని శబ్దము స్వామి అంటే కోరికలంటే ఇక లోపల పోతూనే అనుకోవాలి నువ్వు ఒక్కడికి ఎంతసేపు పట్టుకొని కోరి కోరుకుంటుంటే మిగతా వాళ్ళందరూ తిరుపతి అంటే బ్రేక్ దర్శనానికి పోయినా కానీ ఎక్కువ చెప్పండి లేదా మామూలుగా తిరుమల అయితే బ్రేక్ దర్శనానికి పావు గంట అట్లా చూనిస్తారు భోగేశ్వరంలో యాగంట్లో పావు గంట సేపు లోపల మంత్రాలన్నీ చదివింటూ ఆ రోజు ఆయన అన్ని పలికిచ్చి ఆడ పావు గంట సేపు చదివి సరే బయటికి ఎంత వచ్చింది మీరు బయటికి ఎంత వచ్చింది వచ్చి అన్నానికి సత్రం అడిపోయిందా అన్నదానికి సత్రం ఉంటుంది చూడండి బాగా ఎందుకు భోజనాలు ఏమి పెట్టిన భోజనాలు ఏమి పెట్టిన భోజనాలు పప్పు టీపనం టీపనం లేదు స్వీట్ పెట్టిందా స్వీట్ అదే కొంచెం స్వీట్ పెడతారు ఏదో రాత్రికి అప్పుడు మధ్యాహ్నం వేరే కాటేజ్కి మరి కాటేజ్కి తీసుకొని బ్యాగులు పెట్టేసుకొని 4 గంటల వరకు పండుకున్నవాడ పండుకొని ఇంకా పాతాళంగా పోదాము రోప్వే అనుకున్నాము రోప్వే పోదామంటే ఇంకా రోప్వే చెడిపోయింది అది రిపేర్ కాలేదండి ఇంకా నడిచిపోదాం కానీ ఇంకా మాకు 700 మెట్లు ఉంటాయి ఆ 700 మెట్లు ఉంటే ఫస్ట్ లో చూస్తే ఈ దగ్గరే ఈ నుంచే చూసిపోయింది కదా అందరూ పోకుంటే ఏం కాదు అనుకున్నా సర్లే నేను నడచలేదని పోయేవాడు మీరు పోరండి వాడు చేసుకోండి నేను పోతాను అని వాళ్ళ అమ్మాయి ఇద్దరు మేము ఇద్దరం పోతే మీరంటే పిన్నుండి నేను అంటారు ఈమెగా నేను వస్తాను నేను సుమారు నేను ఇంకా కూడా చాలా పోయిన తర్వాత ఇంకా మా బాబాయ్ ఇంకా నేను మీద చిన్నపిల్లలు అప్పుడైతే ఉత్సాహం అప్పుడు మా బాబాయ్లతో లారీలో పోయినప్పుడు చిన్నపిల్లలు ఉత్సాహం దిగిపోదు ఇప్పుడు ఒక వయసు వచ్చినాక ఆయాస వచ్చింది సుమారు నడుచుకుంటా ఇప్పుడు ఈ దూరం నడుచుకుంటా మళ్ళీ కరెక్ట్గా ఆలోచన చేసి 250 మెట్లు దిగిన ఆగిన నేను సూచనగా కిందికి ఉంది ఇంకా ఎన్ని ఎక్కేటానికి ఇంకా కానీ ఒకసారి కూర్చున్నా అదే ఆడికి ఇంకా ఎక్కి మళ్ళీ రిటర్న్ బయలుదేరినాను ఆడికి ఒక 10 మెట్లు ఎక్కేటానికి కూర్చొస్తాను కూర్చొచ్చి దడగా కొట్టుకుంటుంది నెత్తిలో చెమటలు వచ్చినాయి అన్ని వచ్చినాయి గొప్పిలేరు ఆయన అని చెప్పి దూరం నుంచి దండం పెట్టుకోవాలి మళ్ళీ 3 సార్లు కూర్చున్నా ఎంత కూర్చొని పైకి పోయాయి నీకన్నా ఆమె మా అమ్మ బాగానే అందుకే నడుస్తుండాలి ఊరుకున్నప్పుడు కాసేపు నడుస్తుండాలి మీ అమ్మ పోయి వస్తే పాతాలు పోలేదంటే నాకు అలవాటు లేదు నడుస్తాను అందుకే నడుస్తుంటే ఆడికి కూర్చొచ్చి దడదడ అయ్యి చెమటలు అన్ని వచ్చి షాపింగ్ పోయిందా షాపింగ్ పోయి షాపింగ్ లో దీపాలు తెచ్చిందే మనకి అది దండలు తెమ్మంటారే ఏమో దండలు నేను తీసుకోవాలి రేట్ ఎక్కువ రేట్ అంటే పుణ్యక్షేత్రాల దగ్గర ఆడైన రేటే ఉంటాయి కాకపోతే మనం పుణ్యక్షేత్రం కాడ తెచ్చుకుంటే మంచిది అన్నట్టు ఇంట్లోకి వస్తుంది తెచ్చుకుంటాం ఏం కలర్ గ్రిల్ ఉంది కాబట్టి దీనికి తెమ్మన్నారు దేవుడి దగ్గరికి తీసుకురమ్మంటే
బాగానే కొంచెం బాగానే కానీ కాసేపు బాగా అనిపించేది. కోరిక చెప్తాను తీసి కాదు మళ్ళీ ఉదయం పోయింది కదా మీరు మళ్ళీ స్పర్శ దర్శనం కదా మామూలు దర్శనం ఫస్ట్ దర్శనం కాదు మామూలు దర్శనం మామూలు దర్శనం అప్పుడు లోపలికి పోయారు ఫస్ట్ దర్శనం అంత దూరం బ్రేక్ దర్శనం అయితేనే పోయారు 4 మెట్లు ఉంటాయి అడిగి 6 నుంచి దూరంగా ఫస్ట్ దర్శనం పోయినా లోపల కరెంట్ ఉంటుంది ఏముండదు కొంచెం దీపాలు పెట్టించారు లింగం ఉంది, చిన్నదే ఆడ చిన్నది ఈడ సంగమేశ్వరంలో శివలింగం కూడా కాదు చెట్టు ఆ మొద్దు అంత నీళ్ళలో ఉన్నాయి. ఇప్పుడు సంగమేశ్వరం చూడు నీళ్ళలో మునిగిపోయిందా అయినప్పటికీ ఆ చెట్టు మొద్దు అట్టే ఉంటది. అది ఏ ముద్ద ఏం పాడైపోకుండా దాదాపుగా మళ్ళీ ఎండలు దాకా మళ్ళీ కోసుకుంటుంది సంగమేశ్వరంలో. మేము పోయింది కదా సంగమేశ్వరం నీళ్ళు లేనప్పుడు పోతేనే మనం బాగా చూసేది. ఇప్పుడు గుడి మునిగింది ఇంకా మామూలప్పుడు పోయి చూడాలి. ఆడ సంగమేశ్వరంలో లింగం కాదు చెట్టు ఆకారం లింగం లాగా అది అదే ఆ మొద్దు చూడ దేవుడు ఎన్ని నెలలో ఆ నీళ్ళలో ఉన్నా గుడి కూడా ఉందిలే లింగం కూడా ఉంది పక్కన కానీ చెట్టు మొదలు అది అట్టే ఉంది అంటున్నా పోయేస్తారు ఉదయం ఎంత పోయింది దర్శనానికి ఉదయం ఎంత పోయింది దర్శనానికి 4:30కి పోయిందా స్నానాలు చేసుకోండి 6 గంటలు వచ్చిన పోయింది 8 గంటలు వచ్చి టిఫిన్ పైన తిన్నారా అన్నసత్రంలోనేనా శనివారం ఉదయం టిఫిన్ పెట్టరా శనివారం కాదు ఈరోజు బుధవారం బుధవారం పెట్టారు దోశలా యంత్రం 40 రూపాయలు మళ్ళీ ఒక దోశ తీసుకుంటే 7 రూపాయలు మేరే 20 అంటే మేరేలే మన తిరుపతిలో 10 రూపాయలు పెడతలే ఎందుకు నిన్న వాడు తింటే మంచూరియా వెజ్ మంచూరియా 120 పెద్ద హోటల్ ఎందుకు టిఫిన్ అని బయలుదేరి వచ్చేటప్పుడు శ్రీకారం చూసుకొని డ్యామ్ చూస్తున్నాం ఫస్ట్ డ్యామ్ చూసుకొని గేట్లు ఎత్తినప్పుడు మనం చూడడానికి బాగుంటుంది గేట్లు ఎత్తకుండా పోయినా కాబట్టి అయినా నేర్పుకోలేదు ఇప్పుడు ఏం తిరగట్లేదు కదా అప్పుడు పడవలో దాని ఉంటే చూడే దాంట్లో పోయే వాళ్ళం ఇదొకసారి అవన్నీ ఉంటాయి అవన్నీ కానాలి అంటే మామూలు మారుస్తుంటారు నువ్వు ఎప్పుడో 5-6 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద పోతే ఇప్పటికి అప్పటికి అన్ని నీళ్ళు లేవు కదా లోపలికి పోయినట్టు డ్యామేజ్ పోయింది రికమెండేషన్ ఆడెవరో తెచ్చింటే పోతున్నాయి వెయిట్ పోతున్నాయి డ్యామేజ్ చూసుకుంటారు తెచ్చిన వాళ్ళు ఉన్నారు డ్యామ్ దగ్గర పోయి ఏముంది చూసేది ఇంకేమన్నా చూసే డ్యామ్ కాడ ఏముంటే వచ్చేటప్పుడు శిలాతోరణం శిఖరం అదే శిలాతోరణం అంటే తిరుపతిలో శిఖరం తీసుకొని అది బయోప్లాన్ ఉంటుంది అది చూస్తే అది ఒకటి మాల్ టికెట్ అయితే 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు ఎంతసేపు చేసి చూడటమేనా చూస్తే ఏం అన్ని కళ్ళు మస్తు వచ్చాయమైతే నీకు కావాల్సినమ్మా ఇది సూనే కూడా కనిపించదు అదే వాడు చూసింటలే నీ కళ్ళు సైడ్ కూడా బాగా కానుంది కదమ్మా సైడ్ నీ సైడ్ ఉండేవాళ్ళే బాగా నీగా చూసిండు నేను ఒక కన్ను వీటి కానీ చూసి ఇట్లా చూసి ఒక కన్ను బాగా కానుంది మళ్ళీ ఈ కన్ను బాగా కానుంది చిరాగా అన్నారు పైన అయితే నీ కళ్ళు సైడ్ అయితే వచ్చేటప్పుడు ఆ రూట్ వచ్చిందా ఈ రూట్ రాకుండా దోర్నాల్ రూట్ రాకుండా దోర్నాల్కి వచ్చి ఇటు మన రోడ్డు అవుతుంది కదా అవునులే రోడ్ వేస్తున్నారని మార్కాపురం పోయి కుంట రోడ్డు పోయి కుంట నుంచి మార్కాపురం
ఖమ్మం వచ్చి ఖమ్మం నుంచి బేస్తాపేట నుంచి షెడ్చర్ల ఇవన్నీ చెప్తాను మన బంధువులు ఇల్లు పోయి అదే మీ పుట్టిల్లు అదే మీ నాన్నలు అదే కదా టెన్షన్లా అందరు మీ అన్న వాళ్ళందరూ చూసుకొని నచ్చిందా బాగుందా మీ పెద్దనాన్న మీ పెద్దమ్మలు మీ పెద్దమ్మ బాగుందా ఎవరికి పెద్ద నేను అనుకోలేదా తలబడి చుట్టూ ఎవరు ముడి వేయించుకున్న వాటి గుర్తు రమణ నుండి ఎందుకంటే మాట్లాడుతుంటే ఎవరు గుర్తుపట్టినా లేదంటే అది తెచ్చడే అని నేనే నువ్వు గుర్తుపట్టి దగ్గర చెప్పాను ఎవరు పెద్దమ్మ అంటే ఈసారి గుర్తు బాగా గుర్తుందిలే బాగా నెట్టబడుతుంది అప్పుడు సార్ లేదు మాకు కొద్ది లాభ వయసు మీ నాన్న వాళ్ళకి సుమారు వయసు ఉందా మా వీళ్ళకన్నా పెద్ద పెద్దనా మనలు లేవు ఇప్పుడు ఊళ్ళో మనకే ఇప్పుడు పంటలు వేయలే అక్కడ మామూలుగా ఇక్కడే ఎక్కువ పంటలు వేసేది అక్కడ తక్కువ వేసేది మనల గడ్డి ఏముంటాయి ఏముండవు పండుగ చదువుతుంటారు అన్నానికల్లి వచ్చిందా కాదు ఆడ అప్పుడు టిఫిన్ బయలుదేరితే చర్చలకు వచ్చేకి ఎంత అయింది 1 గంట అయింది అవునులే ఆడ 1 గంట 2 గంటలు ఉన్నారా 2 గంటల సేపు ఉంది 2 అవునులే చర్చల కాంచి గంట కట్టినారు అంతే లేదు గిద్దలు కాడికి వచ్చి ఎంత చెప్పు గంట కూడా ఇక్కడనే పొలాలు బాగా పచ్చలు ఉన్నాయి మధ్యలో పల్లె కానీ వాళ్ళని అడిగి మీరు బయట వేసుకొని వచ్చినాడు బాగానే సక్సెస్ఫుల్ గా శివుడు ఆజ్ఞలేంది చీమయ్య కొట్టదంట కాదు మీరు స్పర్శ దర్శనం చేసుకొని వచ్చిండ్రు అదృష్టవంతులు కాదు నేను చూడు నన్ను తెలుసా దేవుడు మరి నన్ను పిలిచిందే నేను వచ్చింది ఏమో సరే ఆలయం చూడండి మనం ఎప్పుడైనా చూస్తాం వయసులో ఆ మళ్ళీ ఆ దర్శనానికి మళ్ళీ తీసుకుపోతా మరి పోలేము మళ్ళీ మనం అయితే బస్సెస్ అంటే మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే పోతుంది అవి 2 నెలలు ముందే ఉంటాయి మన తిరుపతిలో లాగానే ముందు బుక్ చేసుకోవాలి మనం ఎప్పుడోసారి పోతాం పాప మళ్ళీ పోలేదు కదా అందుకని ఆమె నువ్వే పోవాలి వాళ్ళు తగ్గిపోయి వయసు మళ్ళీ పోవద్దు